Welcome to Off the Record. This is Tejasvi. తెలంగాణ కాంగ్రెస్ లో మరో ముసలం మొదలైందా? రహస్య సమావేశాలు పెట్టొద్దన్న అధిష్టానం ఆదేశాలను నేతలు ధిక్కరిస్తున్నారా? మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు గుర్తు తెలియని ప్రదేశంలో రహస్యంగా భేటీ కావడం వెనుక కారణమేంటి? ఈ ఎమ్మెల్యేల ప్రధాన డిమాండ్ ఏంటి? ఈ సీక్రెట్ సమావేశంపై తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రియాక్షన్ ఏంటి? అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ద రికార్డ్. మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా రహస్యంగా భేటీ కావడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మందుల సామేలు, కవంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, వేముల వీరేశం ఈ రహస్య భేటీలో పాల్గొనడం అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోందనే చర్చకు దారితీసింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ల ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత ఇవాళ రేపో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇలా మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కుల గణనతో పాటు మాదిగలకు ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మాలల కంటే మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో ఎక్కువ మంది కాబట్టి తమకు జనాభా ప్రాతిపదికన మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు పీసీసీ కార్యవర్గంలో అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మాల సామాజిక వర్గానికి చెందిన బట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఇచ్చారు. గడ్డం ప్రసాద్ కు స్పీకర్ పదవి ఇచ్చారు. కాబట్టి ఈసారి మంత్రివర్గ విస్తరణలో మాకు ఛాన్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు మాలలు అంటే మాకు గౌరవం అంటూనే ఆ సామాజిక వర్గాన్ని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. దీంతో ఈ విషయం హైకమాండ్ కు కొత్త తలనొప్పిగా మారింది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామికి బర్త్ కన్ఫర్మ్ అని పార్టీలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో వచ్చే ముందు మంత్రి పదవి హామీతోనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడని టాక్. ఇదే క్రమంలో మాదిగ సామాజిక వర్గ నేతలు ఈసారి మాదిగలకు చోటు కల్పించాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసి తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారట. ఒకవేళ మీనాక్షి నటరాజన్ నుంచి హామీ రాకపోతే ఢిల్లీ వెళ్లి హైకమాండ్ పెద్దలను కలవాలని భావిస్తున్నారట. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గ పంచాయతీ హైకమాండ్ కు కొత్త తలనొప్పిగా మారింది. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలు, మరొక పక్క సొంత పార్టీలోనే పదవుల లొల్లితో కర్వమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపంలో మారింది హైకమాండ్ పరిస్థితి. మరి ఈసారి ఏ సామాజిక వర్గానికి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందో, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.